1 Corinthians. మీ యొక్క బైబిల్ని 1 కొరింథీయులు రాసిన పత్రిక తెరవండి. Turn the Bible to 1 Corinthians. 1 కొరింథీయులకు రాసిన పత్రిక Chapter 14, 14వ అధ్యాయము verse 33. 33వ వచనము. 1 Corinthians chapter 14, 14వ అధ్యాయము verse 33. 33వ వచనం For అండి. God is not the author of confusion, but of peace, as in all churches of the saints. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. And today I titled this message as confusion. ఈ దినము ఈ యొక్క వర్తమానం యొక్క శీర్షిక నేను ఏమని పెట్టానంటే కలవరము అని పెట్టి ఉన్నాను. We see that the devil's job is to bring confusion. మనం చూసినట్లయితే సాతాను యొక్క పని ఏంటంటే మన హృదయంలోకి కలవరము తీసుకొని రావటము. But God is a God of peace. కానీ దేవుడైతే సమాధానకర్తగా ఉన్నాడు. You must understand that when if after a good meeting or after a good church service or when the church is growing, మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఒక మంచి కుటుంబం మంచి మీటింగ్ అయిన తర్వాత, లేకపోతే మంచిగా సర్వీస్ చేసిన తర్వాత, లేకపోతే చర్చ్ బాగా వృద్ధిలోకి వస్తుంటే we should be very sure that the devil will bring confusion. మనం చాలా గట్టిగా నమ్మాల్సింది ఏంటంటే ఖచ్చితంగా సాతాను అనేటువంటి వాడు కలవరాన్ని తెస్తాడని. The devil wants to divide people. చప్పట్ల కొట్టండి. సాతాను మనుషుల్ని వేరు చేయ చూస్తాడు. Hallelujah. I have seen 15 years in my life. నా యొక్క 15 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో when I'm getting very close to somebody, నేను ఎవరికైనా మరి దగ్గరగా వస్తుంటే the devil will try to bring division. మా ఇద్దరు వ్యతిరేకతని తీసుకొని వస్తాడు. Because why? You must understand. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని అర్థం When చేసుకోవాలి. you are being blessed through somebody, there is going to the devil does not like. చప్పట్ల మీరు కొట్టండి. ఎవరి ద్వారైనా ఆశీర్వదింపబడుతుంటే అది సాతానికి ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. So he will bring confusion in every area. కనుక అతడు ప్రతి మార్గములోని కలవరాన్ని తేడానికి ప్రయత్నిస్తాడు. The Bible says that the devil is a father of lies. బైబిల్ ఏం చెప్తుందంటే అపవాది అనేటటువంటి వాడు అబద్ధాలకి కర్త అని చెప్తున్నాడు. He will tell, see they are doing like that, see they are doing like that. He will point fingers, they don't love you. He will point fingers and bring confusion in the house. He will bring confusion in the church because he is a father of lies. చూడండి, వాడు ఇలాగ చేస్తున్నాడు, నీ గురించి అలా చెడుగా చెప్తున్నాడు, అలాగా కుటుంబములో సంఘములో నీ గురించి చెడుగా చెప్తున్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పి నేను మోసం చేస్తాడు. You know what is the opposite of confusion? ఆ యొక్క కలవరానికి వ్యతిరేక పదం ఏంటో మీకు తెలుసా? Calmness. మృదువుగా ఉండుట. Hallelujah. Can we give God a mighty calmness? మృదువుగా ఉండుట. It's such a, I was just looking, what is the opposite of confusion? ఆ యొక్క కలవరానికి వ్యతిరేకంగా ఉండేది ఏంటి అని నేను చూస్తున్నప్పుడు I saw it with the word calmness. నేను ఆ యొక్క మృదువుగా సమాధానముగా ఉండుట అనేటటువంటి పదాన్ని చూశాను. After these 15 years of service in my life, ఈ యొక్క 15 సంవత్సరాల నా జీవితంలో ఇక సేవ దినాల తర్వాత when people are going away from me, అనేక మంది నా నుంచి వెళ్ళిపోతున్నప్పుడు I know that I have to give lot of love and bring them back to me. నేను వారికి ఇంకా ఎక్కువ ప్రేమనిచ్చి వారిని తిరిగి నా దగ్గరికి తీసుకుని రావాలనే విషయం నాకు తెలుసు. That is maturity. అది మానసికంగా వెదికినటువంటి వారి the లక్షణం. Bible says in Psalm 23, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది. the Bible says, 2వ వచనంలో He maketh me to lie down in green pastures, and He will take me to still waters. పచ్చిక Hallelujah. గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. Friend, don't get confused today. దయచేసి నువ్వు కలవరము పొందొద్దు స్నేహితుడా. For the past few days I am seeing, there's so much of confusion in families. కొద్ది దినాలుగా నేను గమనిస్తుంది ఏంటంటే అనేకమైనటువంటి ఒక కలవరము కుటుంబాలను నేను చూస్తున్నాను. They are running here and there. They are running to the police station. They are running to the court. They are running to relatives' house. They are running everywhere except church. They are running everywhere. వారు అటు ఇటు పరిగెత్తుతూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, సంఘానికి మినహా ప్రతి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తే నేను చూస్తున్నాను. But when I want to tell, కానీ నేను వారికి చెప్పాలనుకున్నప్పుడు but I just hold it because they are not ready to hear me. నేను చెప్పాలనుకుంది కూడా ఆపుకుంటున్నాను, ఎందుకంటే వారి మనసు స్థిరముగా లేదు నేను చెప్తే వినడానికి. But if I tell them at that situation, వారి ఆ సమయంలో నేను వారికి చెప్పినట్లయితే they will get angry with me. వాళ్ళు నా మీద కోపం తెచ్చుకుంటారు. So I'm feeling so sad. They are running as like a mother. I'm watching the children running here, running to consultants, running here, running there. Whereas
the blessings are there at the feet of the Lord. నేను ఒక తల్లిగా వారి యొక్క స్థితి At the చూసి feet of the Lord. నేను తల్లిగా వారి యొక్క స్థితి చూసి విచారణ పొందుతున్నాను. వారైతే అటు ఇటు పరిగెత్తుతున్నారు, కానీ నిజమైనటువంటి ఆశీర్వాదాలు తండ్రి యొక్క పాదముల దగ్గర ఉన్నాయి. There's so much of confusion today. ఎంతో కలవరం ఈ లోకంలో ఉంది. You know, when I went to Bangalore also, some youngsters they came and all he was saying is, I'm confused. నేను బెంగళూరు పట్టణంలోకి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది యవనస్తులు నా దగ్గరికి వచ్చి వారు చెప్పేదల్లా ఏంటంటే, నేను కలవరం పొందుతున్నానని. Second book of Timothy, రెండో తిమోతిలో రాసిన chapter పత్రిక 1, 1వ అధ్యాయము verse 7, 7వ వచనము. Second Timothy, రెండవ తిమోతి గ్రంథము chapter 1, 1వ అధ్యాయం verse 7 says, 7వ వచనము చెప్తుంది, for God has not given us the spirit of fear, but of power and of sound mind. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చిన God గాని has given us the sound mind. Can we give God a mighty hand నిగ్రహము of praise? కలిగినటువంటి ఆత్మనే మనకిచ్చారు. Can we give God a mighty hand of praise? దేవునికి చప్పట్లు కొట్టండి. And then even in Philippians, the book of Philippians, Paul says we should have the mind of Christ. ఫిలిప్పీయుల రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడు అంటే, యేసుని ప్రభుని పోలినటువంటి మనసు మనకు కలిగి ఉండాలని చెప్తున్నాడు. You know, we must be systematic in our life. మన జీవితంలో ఒక పకడ్బందీ జీవితాన్ని మనం జీవించాలి. Suddenly you cannot have peace. Suddenly you cannot do things. You should plan your life. అకస్మాత్తుగా మీరు ఏ పని పడితే అది మీరు చేయలేరు. అకస్మాత్తుగా మీకు సమాధానం రాదు. మీరు ఒక క్రమములో వెళ్ళాలి. You have to plan your life. మీరు ఒక క్రమము కలిగి మీ జీవితాన్ని జీవించాలి. Young people, I'm speaking with you. యవనస్తులారా మీతో మాట్లాడుతున్నాను నేను. You know, don't think that you don't need God. మీకు దేవుడు అక్కర్లేదని మీరు అనుకోవద్దు. You know, there will come a point in your life when you will be totally confused. మీ యొక్క జీవితంలో ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో మీరు సంపూర్ణంగా కలవరపడతారు. You know, some people they look at somebody and they just feel I'm going to marry her. You know, and there will be confusion for the rest of your life. కొంతమంది యవనస్తులు ఏంటంటే, ఒక అమ్మాయిని చూసి వెంటనే ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ యొక్క సమయంలోనే మీ జీవితంలోకి కలవరం వస్తుంది. You know, even servants of God today, you know, sometimes they make a mistake in marrying the wrong person, and then for the rest of their life there is confusion. ఈ దినముల్లో సేవ చేసేవారు కూడా వారి జీవిత భాగస్వామి విషయంలో వారు తప్పు చేసి వారి జీవిత కాలం అంతా శ్రమ పొందుతున్నారు. You have to be calm and composed. మీరు చాలా మృదువుగా సమాధానముతో ఉండాలి. You know, many years back people told me go start a church in Bangalore. అనేక సంవత్సరాల క్రితం అనేక మంది నాకు చెప్పినారు, బెంగళూరు పట్టణంలో సంఘాన్ని ప్రారంభించమని. They will ask me, when are you starting the church? వాళ్ళు నన్ను వచ్చి అడుగుతారు, ఎప్పుడు నువ్వు సంఘాన్ని But ప్రారంభించబోతున్నావు? you know, by the grace of God, pastor and me, we used to be very calm and composed. We were not excited because we know God will lead us to still waters. కానీ Hallelujah. నేను పాద్రి గారు అయితే ఎప్పుడు మేము మృదువుగా నమ్మకముతో ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకంటే దేవుడు మమ్మల్ని నీటి జల ప్రవాహములు ఉండే చోటుకి తీసుకుని వెళ్తాడని. He will take you to the correct destination. మిమ్మల్ని సరైనటువంటి ప్రాంతమునకు తీసుకుని వెళ్తాడు. For that we need to do some homework. కానీ ఆ విషయమై మనం ఏదో ఒక హోంవర్క్ చేయాలి. You know, when I accepted Jesus, when I was working in the bank, నేను యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి నా స్వరక్షకుడిగా బ్యాంక్ లో పనిచేయించినప్పుడు I just made a decision. I made one decision in my life. నా జీవితంలో ఒకగానొక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. Because my children were very small that time. ఎందుకంటే నా పిల్లలు చాలా చిన్నవారు అప్పుడు. And I didn't want to put my family to shame. నా యొక్క పిల్లల్ని ఎటువంటి పరిస్థితుల్లో సిగ్గులో నేను పెట్టాలనుకోలేదు. You know, there are so many members who are coming to this church for a long time. అనేక మంది క్రైస్తవులు ఈ సంఘానికి ఎక్కువ కాలముగా వస్తున్నారు. But I want to tell you, కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, this church we have never put you to shame. ఈ యొక్క సంఘం Can we give God a mighty hand of praise? మిమ్మల్ని ఎప్పుడు సిగ్గుకి అవమానానికి అప్పగించలేదు. We didn't tell. మేము ఎప్పుడు The చెప్పలేదు. church is in debt, sir. ఈ యొక్క సంఘం అప్పుల్లో Did we ఉందని ever చెప్పలేదు. say? మేము ఎప్పుడైనా చెప్పామా? There is bank loan that we have to pay. మేమైనా బ్యాంక్ లోన్ కట్టాలని మీకు చెప్పామా? Oh, we have such a lot of debts. మాకు అనేక అప్పులు ఉన్నాయని చెప్పామా? Imagine the pastor standing, I made a mistake. ఎప్పుడైనా గమనించండి, పాస్టర్ గారు ఇక్కడ నుంచి నేను ఒక తప్పు చేశానని చెప్పడం. That is confusion. అలాగా చెప్పినట్లయితే అది కలవరమై ఉండేది. Hallelujah. When we do like that, our family also will cry. మేము ఒకవేళ అలా చేసినట్లయితే మా కుటుంబం వారు కూడా అది చూసి ఏడుస్తారు. Well, our God is not a God of confusion. He is a God. He is a Prince of Peace. మన యొక్క He is a Prince of Peace. మన యొక్క దేవుడు కలవరానికి కర్త కాదు కానీ ఆయన సమాధానానికి కర్త. Today I am telling you, మీకు విషయం ఈ దినం చెప్తున్నాను. don't worry about anything. మీరు దేని గురించి చింతింపకడి. And don't feel that you are not worthy to get God.
దేవుని యొక్క ప్రేమను మీరు పొందటానికి మీకు ఆ యొక్క అర్హత లేదు అనుకోవద్దు. You know, I want to tell you, one young boy came and told me. ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు. I said Jesus loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. He told his friends. తన సహోదరులకి చెప్పాడు ఆయన. So the friend said, okay, Jesus loves you. స్నేహితులు ఏమన్నారంటే ఓకే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. But does Jesus love you? కానీ దేవుడు యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడా? Can you guarantee and say that Jesus loves you? నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడని? He got confused. అప్పుడు అతను కలవరం పొందాడు. Hallelujah. I am not perfect. నేను పర్ఫెక్ట్ గా లేను. Oh, does Jesus really love me? సరిగా లేనటువంటి నన్ను యేసుక్రీస్తు ప్రభువు నిజంగా ప్రేమిస్తున్నాడా? This is the confusion that the devil will bring. God Almighty. This is the confusion that the devil will bring. ఇలాంటి కలవరము సాతాను తీసుకొని వస్తాడు. You know, I got an email yesterday. నాకు ఒక ఈమెయిల్ వచ్చింది నిన్న. And in the email she asked me, she has taken water baptism about 7 years back. ఆ యొక్క ఈమెయిల్ లో ఆ సహోదరి చెప్పింది ఏంటంటే నేను 7 సంవత్సరాల క్రితము నీటి బాప్తిసం తీసుకున్నాను. I only gave her water baptism. నేనే ఆ అమ్మాయికి నీటి బాప్తిసం ఇచ్చాను. She asked me. ఆ అమ్మాయి నన్ను అడిగింది, can Christians take alcohol? ఆ యొక్క సహోదరి ఏమని అడిగిందంటే క్రైస్తవులు ఆ యొక్క మందు తీసుకోవచ్చా, సారాయి తీసుకోవచ్చా? I wanted to take one katta and go to Chennai. నేను కర్ర తీసుకొని చెన్నై వెళ్ళాలనుకున్నాను. I asked her one question. ఆ అమ్మాయి నేను ఒక ప్రశ్న అడిగాను. Are you reading the Bible? నువ్వు బైబిల్ చదువుతున్నావా? The Bible is the answer. పరిశుద్ధ గ్రంథంలోనే God సమాధానం has ఉంది. told in the Bible. పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు చెప్పినాడు You should not take alcohol. నువ్వు ఆ యొక్క సారాయిని ముట్టుకోవద్దని. And I gave her that scripture. ఆ యొక్క లేఖన భాగాన్ని అమ్మాయికి I said, ఇచ్చినాను. why did you ask me this question? ఇలాంటి ప్రశ్న నన్ను ఎలా We అడగగలిగావు should అడిగాను. not get confused. అలాంటి విషయాలు అసలు మనం కలవరమే We should చెందకూడదు. stand straight. మనం సూటిగా నిలబడాలి. And we should hold the Bible. మనం బైబిల్ని పట్టుకొని And we ఉండాలి. should tell that Christian. మనం క్రైస్తవులకి The చెప్పాలి, Bible says you should not drink. The Bible says not me. ఈ పరిశుద్ధ గ్రంథము నేను కాదు చెప్తుంది, ఈ పరిశుద్ధ గ్రంథము ఇలాంటివి చేయకూడదని చెప్తుందని. She wrote another email. ఇంకొక మెయిల్ రాసింది. Akka, I am not confused, ka. నేను కలవరం చెందలేదు. But I got an article. కానీ నేను ఒక ఆర్టికల్ చదివాను. One big article, good English. ఒక లేఖన భాగాన్ని చదివాను, మంచి ఆంగ్ల భాషలో రాయబడి ఉంది. And lot of scriptures also that person has given. ఆ యొక్క ఆర్టికల్ లో అనేక లేఖన భాగాలు కూడా రాసి ఉన్నాయి. So I was confused. కనుక నేను కలవరం చెందాను. So the devil will use scriptures to confuse you, twist the truth. ఆ యొక్క సాతాను ఏంటంటే మీకు అలా వచ్చేటటువంటి అనేక వర్తమానాల ద్వారా మీకు కలవరం He తీసుకొస్తాడు. will use the Bible and confuse you. అతను వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్నే వాడి మిమ్మల్ని కలవరపరుస్తాడు. Hallelujah. You know, that is what the devil did to Jesus. అదే సాతాను కూడా యేసుక్రీస్తు ప్రభువారికి చేయాలని ప్రయత్నించింది. So don't, if a person is having a big cross and telling something which is contradicting the truth, don't believe. ఎప్పుడైనా ఎవరైనా పెద్ద సిలువను వేసుకొని ఆ యొక్క నిజానికి వ్యతిరేకంగా ఈయన చెప్పినట్లయితే దాన్ని నమ్మద్దు. We should not get confused. We will not get confused if we are rooted in the Bible. మనము ఎప్పుడు rooted in the Bible. మనము ఎప్పుడూ కలవరము పొందకూడదు. ఒకవేళ మనము ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వేరుతో నాటుకొనబడిన వారం అయితే మనం అలాగా కలవరము చెందము. Yes, we have to be people that who read the Bible every day. మనము ప్రతిదినము బైబిల్ చదివే వారిగా ఉండాలి. You know, I got this piece when I was working in the bank. My Citibank people, they will say, Bala, you are an oasis. ఆ యొక్క బ్యాంకులో నేను పనిచేస్తున్నప్పుడే నాకు ఈ సమాధానం వచ్చింది. నన్ను చూసి సిటీ బ్యాంక్లో నాతో పనిచేసేవారు, బాలా నువ్వు ఓఎస్ఎస్లో ఉన్నావు అని చెప్పారు. You are like an oasis. You are like a still water. నువ్వు ఆ ఎడతెగక పారేటటువంటి నీరు వలె ఉన్నావని చెప్పేవారు. You are not worried. You are not worried about anything. నువ్వు ఏ విషయం గురించి చింతింపట్లేదే. But because I knew that I have a God who will take care of me. ఎందుకంటే నా గురించి పట్టించుకునే నా దేవుడు నాకు ఉన్నాడనే విషయం నాకు తెలుసు. Because don't think that, you know, I was totally not frightened, or I didn't have, you know, thoughts in my head. All that was there. నేను ఎప్పుడు దేనికి భయపడను, లేదా నా యొక్క మనస్సులో అనేక ఆలోచనలు ఉండవని ఎప్పుడు ఆలోచించద్దండి. నాకు అన్ని ఉంటాయి. Yes, all that was there. అన్ని ఉంటాయి నాకు. But when I go to the presence of God will give me the peace. కానీ దేవుని సన్నిధిలోకి నేను వెళ్ళిన ప్రతిసారి ఆయన నాకు సమాధానం ఇస్తాడు. Do you know, friend, you can pray until even your body pains. మీకు తెలుసా ఒకటి స్నేహితులారా, మీరు ప్రార్థన చేసి ఎప్పటి వరకు చేయగలరంటే మీ శరీరము బాధనిచ్చేంత వరకు చేయగలరు. Yeah, that much prayer early morning pastor and me we do. అంత ప్రార్థన నేను పాద్రి గారు ప్రతిదినము చేస్తాం. When we are crying, Lord please
days, 1 hour when we are crying, that is a very strainful prayer. ప్రతి దినము ఉదయకాలంలో ఒక గంట సేపు మేము బలంగా ఏడుస్తున్నప్పుడు అది చాలా శక్తివంతమైన ప్రార్థనగా And I మారుతుంది. get tired also. నేను అలసిపోతాను కూడా, But I will get tired physically. నేను శారీరకంగా అలసిపోతాను But కూడా, spiritually I'll be very strong. కానీ ఆత్మీయంగా ఎంతో బలముగా ఉంటాను. That is what is the strength that we get through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వచ్చేటటువంటి శక్తి అటువంటిది. I am talking to everybody, school students, I'm speaking with college students, I'm speaking with people who are working. You know, we give work number one preference. నేను స్కూల్ పాఠశాల విద్యార్థులతో పనిచేసే వారితో ప్రతి ఒక్కరితో మాట్లాడతాము. We have to spend time with God. దేవునితో ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. Abraham Lincoln, the president of America, he started the day with prayer, I believe. అమెరికా దేశపు యొక్క ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు ప్రార్థన చేయడం ప్రారంభించినారు. You know how he got that prayer? ఎలాగ ప్రార్థన చేయడం వచ్చిందో His తెలుసా? mother was 36 years old. Listen to me. ఆయన యొక్క తల్లి గారు 36 సంవత్సరాల వయసు గలవారు. When she was 36 years old, ఆవిడ ఆ వయసులో ఉన్నప్పుడు she knew that she's going to die. ఆవిడ చనిపోతుందని ఆవిడ She ఖచ్చితంగా got తెలుసు. some disease and she knew she's going to die. ఆవిడకి ఖచ్చితంగా ఆ యొక్క రోగం ఒకటి వచ్చి దాని ద్వారా చనిపోతుందని But తెలుసు. before that, కానీ దానికి ముందు she had taught the Bible to the children. ఆ యొక్క పిల్లలకి ఆవిడ పరిశుద్ధ గ్రంథం నేర్పించింది. You know, when pastor was speaking about the Sunday school children, that the children have to really get a revival in their life. ఆ యొక్క పాద్రి గారు ఎప్పుడైతే ఆ యొక్క సండే స్కూల్ పిల్లల గురించి మాట్లాడుతున్నారో వారి యొక్క జీవితంలో కొత్త ఉజ్జీవం రావాలని I was, really burdened in my heart. నా యొక్క మనసులో నేను ఎంతో భారము కలిగి ఉన్నాను. Because this is the age. Don't think they are small. This is the age we have to put the seed. ఇదే సరైనటువంటి వయసు. ఈ వయసులోనే వారి ఖచ్చితంగా మీరు చిన్నపిల్లలు అనుకోవద్దండి. ఈ వయసులోనే వారి హృదయంలో మీరు విత్తనం నాటాలి. The mother made Abraham Lincoln to memorize the 10 commandments. అబ్రహాం లింకన్ గారిని తన తల్లి గారు ఏం చేశారంటే ఆ యొక్క 10 ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకునేటట్టుగా చేశారు. And she taught them prayer. వారికి ప్రార్థన కూడా నేర్పించినారు. When she was going to die, ఆవిడ చనిపోతున్నప్పుడు she called Abby. That's how they call him in the house. అబి అని అబ్రహాం లింకన్ గారిని పిలిచి, Don't do any mistakes. ఎటువంటి పొరపాటును చేయొద్దు. At any time, Jehovah is the Lord. ఏ పరిస్థితుల్లోనూ యెహోవా దేవుడే దేవుడు. You should follow his commandments. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలి. When you follow his commandments, ఆయన ఆజ్ఞలను గైకొని he నడిచినప్పుడు will prosper you. ఆయన నిన్ను Give God a వర్ధిల్ల mighty చేస్తాడు. hand of praise. Hallelujah. And at the age of 36, 26 సంవత్సరాల వయసులో 36 సంవత్సరాల వయసులో Abraham Lincoln was 9 years old. అబ్రహాం లింకన్ గారు 9 సంవత్సరాల వయసు గలవారు. He lost his mother. ఆయన తల్లిని పోగొట్టుకున్నారు. But when everybody they asked him, President, how you were able to live for God? ఆయన్ని అందరూ అడిగినప్పుడు, అధ్యక్షుడా మీరు దేవుని కొరకు ఎలాగ జీవించగలిగారు? How you were able to stand all the pressure of such a big office? అంత పెద్ద ఒత్తిడి, ఒక కార్యాలయం వచ్చే ఒత్తిడిని మీరు ఎలా తట్టుకొని నిల్చోగలిగారని He అడిగినప్పుడు was so calm. ఆయన ఎంతో మృదువుగా He was నెమ్మదిగా so ఉన్నారు. composed. ఆయన ఎంతో నిశ్చయితతో ఉన్నారు. We have not even come up to first step of the promotion, but we are confused. I don't know what to do. Confused. మనము ఎదిగేదానికి మొదటి మెట్టులోనికే రాలేదు, కానీ మనమైతే ఎంతో కలవరం అన్ని దిక్కుల నుంచి చెంది ఉన్నాం. But I want to tell you, what Abraham Lincoln said? కానీ నేను అబ్రహాం లింకన్ గారు ఏం చెప్పాలన్నారు? My mother taught me to read the Bible and pray. నా తల్లి గారు నాకు బైబిల్ చదవడం నేర్పించారు, ప్రార్థన చేయడం నేర్పించారు. Once there was war. ఒకసారి యుద్ధం వచ్చింది. And then the defense minister came and said, President, everything is ready. It was Saturday evening. ఆయన సైన్యాధ్యక్షుడు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, అధ్యక్షుడా సమస్తము సిద్ధముగా ఉంది. Saturday evening. సాటర్డే ఈవినింగ్ సిద్ధంగా ఉంటుంది. Sir, can we tell the troops to go tomorrow? ఆ యొక్క శనివారం దినాన్న ఆ యొక్క సైనికుల్ని ముందుకు వెళ్ళమని మనం చెప్దామా? So president looked at the defense minister and said, అధ్యక్షుడు ఆ యొక్క సైన్యాధికారి వైపు చూసి ఏమన్నాడంటే, tomorrow is rest day, it's Sabbath day. Give God. రేపటి దినాన్న సెలవు దినము, సబాతు దినం అని చెప్పినాడు. And he was a man who got up in the morning and prayed. ఆ సమయములో ఉదయకాలమునే రెండో దినాన లెగిచి ఆయన ప్రార్థన చేశాడు. You can see, when you get up and when you clear your mind, the devil wants to bring confusion, so he puts you to sleep. మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి మీ యొక్క మనస్సుని
క్లియర్ చేసుకుందాం అనుకున్నప్పుడు సాతాను ఖచ్చితంగా కలవరం తీసుకొచ్చి మిమ్మల్ని నిద్రపో చూస్తాడు. So if we want to have calmness in our life, the only source is at his feet. మీ యొక్క జీవితంలో only source is at his feet. మీ యొక్క జీవితంలో మీకు నిజంగా నెమ్మది కలగాలి అంటే దానికి ఒకే ఒక మార్గము, అదేంటంటే ఆయన పాదముల దగ్గరికి వచ్చి ఉండుట. That is what I decided in my life. నా జీవితంలో నేను అదే నిశ్చయించుకున్నాను. 6 hours 7 hours I will pray. 6 గంటలు 7 గంటలు నేను ప్రార్థన You know, చేస్తాను. my back used to pain, my mouth used to pain, my head used to pain. నా యొక్క నడుము, నా నోరు, నా తల బాధ కలుగ చేస్తుంది. And but you know, all those prayers God blessed, and you know, whenever we were going to take a decision, there was calmness, there was clarity. కానీ ఆ ప్రార్థనలో దేవుడు ఆశీర్వదించినాడు. మేము ఎప్పుడైనా ఏదైనా సమయంలో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నప్పుడు మా యొక్క హృదయాలన్నీ చాలా నెమ్మదిగా ఉంటున్నాయి. One more important thing I'm telling you. ఒక ప్రాముఖ్యమైన విషయం నేను ఇంకోటి When చెప్పాలనుకుంటున్నాను. you are fasting and praying, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, and when you are asking God, God show me the way, దేవా మీరు మాకు మార్గం చూపించండి అని there is చెప్పినప్పుడు lot of confusion in your life. చాలా కలవరం ఆ సమయంలోనే వస్తుంది. But no, there is confusion in your life. ఆ సమయంలో కలవరము మీ జీవితంలోకి So వస్తుంది. you are asking God for an answer. కనుక మీరు దేవునికి సమాధానం అడుగుతున్నారు. So God is looking at your heart. దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నారు. So God will send somebody with an answer. దేవుడు మీ కొరకు ఎవరో ఒకరిని సమాధానం తీసుకుని వచ్చేవాడిని పంపిస్తారు. Yeah, you may ask me. మీరు నన్ను అడగచ్చు, How will I know, sister? నాకు ఎలాగ తెలుస్తుంది Our God సహోదరి? is a living God. మన దేవుడు జీవిస్తున్నటువంటి He's a దేవుడు. living God. ఆయన జీవము So గల ఉన్నాడు. somehow He will give you an answer. ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక రీతిలో మీకు సమాధానం But తీసుకొస్తాడు. if you are very, very arrogant, కానీ ఒకవేళ మీ యొక్క హృదయంలో మీరు కఠినులై you ఉన్నట్లయితే, are not praying, మీరు ప్రార్థన you are చేయకపోతే, not obeying God, మీరు విధేయత చూపించకపోతే, then God will shut even the prophet's mouth. అలాంటి సమయంలో ప్రవక్తల నోరు కూడా దేవుడు మూసేస్తాడు. When somebody is calling us for prayer or whatever, immediately I will pray and let you know. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని ప్రార్థనకు కానీ పిలుస్తున్నట్లయితే వారికి నేను వెంటనే ఏం చెప్తానంటే, నేను ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తున్నారో మీకు చెప్తాను. Immediately I will tell pastor. వెంటనే పాద్రి గారికి This is చెప్తాను. the problem. ఇది సమస్య. They are calling us. మనల్ని పిలుస్తున్నారు So వాళ్ళు. immediately both of us will pray. మనం వెంటనే ప్రార్థన If చేద్దాము. there is a leading by God, there is a time for everything. If there is a leading by God, God will speak to you. God will give you an answer. ఒకవేళ దేవుని దగ్గర నుంచి నడిపింపగానే ఖచ్చితంగా ఉన్నట్లయితే ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా చెప్పినప్పుడు దాని ద్వారా మీకు ఆశీర్వాదం ఉంటుంది. Hallelujah. Just turn the Bible with me to Acts chapter 13. అపోస్తల కార్యములు 13వ అధ్యాయానికి Here దయచేసి today, మీ you know, బైబిల్ you will have a real clarity in your mind. మీ జీవితంలో ఈ దినము చాలా తేటగా అన్ని You will తెలియజేయబడతాయి. go with peace today. సమాధానముతో ఇంటికి Because వెళ్ళబోతున్నారు. the dove, the Holy Spirit will be on you. ఎందుకంటే ఆ యొక్క పావురము, No ఆ యొక్క confusion. పావురము పరిశుద్ధాత్మ మీ మీదకి రాబోతుంది. The dove will be upon you. ఆ యొక్క పరిశుద్ధాత్మ పావురం మీ మీదకి Yes, రాబోతుంది. God will speak to you and you will go without any అవును, confusion. దేవుడు మీతో మాట్లాడి మీరు ఏ కలవరము లేకుండా ఇంటికి వెళుతున్నారు. We should not have any enemies. మీకు ఎటువంటి వ్యతిరేక గాండ్రు We ఉండకూడదు. should not be angry with anybody. మనం ఎవరి మీద కోపముగా Because that is ఉండకూడదు. the devil's work. That's the devil's work. ఎందుకంటే అదంతా సాతాను యొక్క పని. Hallelujah. Be calm. మీరు ఎంతో నెమ్మదిగా ఉండండి. Because God will work out for you. ఎందుకంటే దేవుడు మీ కొరకు పని The చేయనాడు. battle belongs to God. ఈ యొక్క- Give God a mighty hand of ఈ praise. యొక్క బ్యాటిల్ అంతా దేవునికి చెంది ఉంది. Be still and know that I am God. మీరు దృఢం కలిగి ఆయన దేవుడిని తెలుసుకొని ఉండుడి. Have you seen some people, there is marriage problem, there is problem in the business, they are having, discussions. All that discussions will not work out. మీరు కొంతమందిని చూసినట్లయితే వారి జీవితంలో ఆ యొక్క వివాహ విషయంలో సమస్యలు, లేకపోతే బిజినెస్ విషయంలో సమస్యలు, అవన్నీ దేవుని సన్నిధిలో నిలబడవండి. You cannot do it with your strength. మీ యొక్క స్వశక్తితో వాటిని మీరు జయించలేరు. Acts chapter 13. అపోస్తల కార్యము 13వ అధ్యాయము. They wanted to send somebody from the church for the ministry of God. ఎవరో ఒకరిని ఆ యొక్క సంఘములోంచి దేవుని సేవ కొరకై వారు You know who పంపించాలనుకుంటున్నారు. are all there? వారు ఎవరిని Big పంపించాలనుకుంటున్నారు? people are there. Prophets are there. Teachers are there. Everybody is there. కొంతమంది బోధకులు ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు, వారందరిని And the పంపించాలనుకుంటున్నారు. name of that church is Antioch Church. ఆ యొక్క సంఘం యొక్క పేరు ఏంటంటే యాంటియోక్. And it was the Sangam. number one church which was
started during the time of apostles. ఆ యొక్క అంతియోక సంఘము ఆ యొక్క నంబర్ 1 సంఘం అండి. అపోస్తలుల దినాల్లో అది ప్రారంభించబడింది. Which is the best church? ఏది అత్యంత శ్రేష్టమైనటువంటి The సంఘం? fasting and praying church is the best church. Give God a mighty hand of ఏ praise. సంఘం అయితే ప్రార్థన చేయొచ్చు ఉపవాసము చేయను అదే అత్యంత శ్రేష్టమైన మంచి సంఘం. Why are we going to have this 21 days of ఈ fasting? యొక్క 21 దినాల ఉపవాస ప్రార్థన మనం ఎందుకు Not పెట్టుకుంటున్నాము? for us, friend. మా కొరకు కాదు స్నేహితురారా. For 2016, for what all you have to do, what your children have to do, where you have to go, what you will eat, what you will buy, God will give you the wisdom for that. అది friend, ఇప్పుడు for that. అది ఇప్పుడు వరకే కాదు. 2016 సంవత్సరంలో మీరు ఏం చేయాలి, మీ పిల్లల కొరకు మీరు ఏం చేయాలి, మీరు ఏం తినాలి, ఎలా జీవించాలి అని దేవుడు తన యొక్క నడిపింపు కొరకు మనం ఇప్పుడే ఉపవాస ప్రార్థన Hallelujah. చేస్తున్నాం. We started our church on May 16, 2010. 2010 మే 16వ తారీఖున మనం ఈ యొక్క సంఘాన్ని September 11, 2011, we started Abide School. 2011వ సంవత్సరం సెప్టెంబర్ 11న మనం అబాయిడ్ స్కూల్ ని ప్రారంభించాం. Everything God has a date. Wait for it. ఆయన There is a date. ప్రతి ఒక్క విషయము కొరకు దేవునికి ఒక డేట్ ఉంది. ఆ యొక్క దినము కొరకు మీరంతా వేచి You చూడండి. have to go through the problems. మీరు సమస్యల గుండా వెళ్ళాలి. And God will make you strong. ఆయన అప్పుడు మిమ్మల్ని బలవంతులుగా చేస్తారు. Don't get confused. మీరు కలవరం చెందొద్దు. Even if you are going to school, please, I tell my school students, every day I'll ask them, what time do you get up? నా స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకు కూడా నేను అడుగుతాను ప్రతిదినం మీరు ఏ సమయానికి లెగిశారు. I'll tell them, get up at 6 o'clock in the morning. నేను వారందరికీ 6 గంటలకు ఉదయం లెగమని చెప్తాను. Because they are all children, ఎందుకంటే వారంతా చిన్నపిల్లలు కదా. Because 6 o'clock itself is too much for them. Their eyes will be like that. 6 గంటలకే వారికి చాలా కష్టం. Because they all like to get up at 7 o'clock. వారందరికీ 7 గంటలు లెగటం అంటే ఇష్టం. So I'll tell them, every day I'll tell them, you have to get up at 6 o'clock. ప్రతిదినం నేను వారికి చెప్తాను మీరు 6 గంటలకు లెగాలి అని. And then in the next day I will ask, who all woke up at 6 o'clock? తర్వాత దినం నేను అడుగుతాను మీరు మీలో ఎంత మంది 6 గంటలు లెగిసి ఉన్నారు? One or two will put the hand. 1-2 మంది చేతులు పైకి And I will tell them, you have to get up in the morning, pray and start. God will bless you. నేను అందరికీ ఏం చెప్తానంటే మీరు ఖచ్చితంగా 6 గంటలు లెగిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని God is ఆశీర్వదిస్తాడు. doing a miracle. Children are progressing. God knows. దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడు. ప్రతి ఒక్క విద్యార్థులు వారు అభివృద్ధి చెందుతున్నారు. One Muslim mother, she came to me. ఒక మహమ్మదీయ తల్లి గారు నా దగ్గరికి She వచ్చారు. said, madam, ఆవిడ అన్నారు, my 3 children, Muslim mother, she said, my 3 children will not eat without prayer. నా యొక్క 3 బిడ్డలు ఏంటంటే వారు ప్రార్థన చేయకుండా ఆహారం తీసుకోవాలని చెప్పారు. From May till now, there's only 6 months that has passed, Jansi. From May till now, 6 months. So much of progress in the life of children. మే నుంచి ఈ అక్టోబర్ వరకు 6 నెలలే ఉన్నాయి. ఇప్పటికే ఆ యొక్క విద్యార్థుల జీవితంలో ఎంతో పురోగతి ఉంది. Life should have progress. మన జీవితం అలాగా అభివృద్ధి పొందాలి. Promotion comes from God, not through horses, not through chariots. Promotion and increment, everything comes from God. Clap hands. Come on, those who believe, clap hands. ఆ యొక్క పురోగతి దేవుని దగ్గర నుంచి వస్తుంది, మనుషుల చేతుల్లో నుండి కాదు. Hallelujah. You first understand that. ఆ యొక్క విషయాన్ని మీరు ముందు అర్థం చేసుకోండి. Acts 13:2, as they ministered to the Lord and fasted, the Holy Ghost said, separate me, Barnabas, the work whereunto I have called them. Hallelujah. Barnabas and Saul. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. Yeah. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచునని వారితో చెప్పాను. Who said? ఎవరు చెప్పారు అలాగా? Who said? ఎవరు చెప్పారు? Holy Ghost. పరిశుద్ధాత్మ చెప్పింది అలాగా. Did Holy Ghost say, I am selecting 2 people? Did the Holy Ghost tell like that? పరిశుద్ధాత్మ చెప్పిందా నేను ఇద్దరినే నియమించుకుంటాను, ఇద్దరినే Very clearly Holy Ghost said, చాలా తేటగా పరిశుద్ధాత్మ Barnabas and Saul. Clap hands. బర్నబాను సౌలు నియమించుకుంటున్నట్టు చాలా తేటగా పరిశుద్ధాత్మ. That is clarity. అదే తేటగా ఉండటం. Very clearly God spoke to me. చాలా తేటగా దేవుడు నాతో మాట్లాడాడు. 1 week I fasted. నేను ఒక్క వారం ఉపవాసం చేశాను. And I was staying in the church, during the week I was sitting underneath a staircase full of dust. ఆ యొక్క వారం అంతా నేను సంఘములో ఆ యొక్క మెట్ల మీద నేను కూర్చుంటున్నాను. I took 1 week leave from the bank. నేను బ్యాంక్ దగ్గర నుంచి ఒక వారం సెలవు తీసుకున్నాను. I'll go in the morning, I will cook food for the children, send them to school, I will go to church. You know how long my church is? I have to travel 1.5 hours
in the bus to go to my church. నేను నా పిల్లలిద్దరికి వంట చేసి వారిని పంపించిన తర్వాత నేను ప్రతిదినం నా సంఘానికి వెళ్ళేవాడిని. నా ఇంటి నుంచి అది గంటన్నర సమయం ప్రయాణం. 30,000 members will sit in the church. 30,000 మంది ఆ సంఘంలో కూర్చుంటారు. But not one crow also was there when I was there. I was sitting alone. They will open the door for me. నేను ఆ సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఒక కాకి కూడా ఆ సమయంలో లేదండి. నేను ఒక్కడిని నా కొరకు మాత్రమే ఆ ద్వారం తెరిచేవాడిని. Only there they will put light. నేను కూర్చున్న స్థలంలోనే వెలిగే వాళ్ళు బల్బ్ I'm పెడతారు. speaking with you. I'm speaking with నేను you. మీతో మాట్లాడుతాను. I'm speaking with you. నేను మీతో Have మాట్లాడుతాను. you taken an effort like that? మీరు అలాంటి ఒక శ్రమ తీసుకున్నారా? I will want to have coffee. నాకు కాఫీ కావాలి. I will want to have water. నాకు నీళ్లు కావాలి. And nothing was happening. ఏమీ జరగట్లేదు. I will be praying. నేను ప్రార్థన చేస్తూ No చేస్తూ ఉంటాను. angels. ఏ దూతలు Not లేరు open అక్కడ. call. ఎవరు No, సమాధానపరిచేవారు లేరు. nothing happened. ఏది అక్కడ But జరగట్లేదు. God was watching my prayer. కానీ దేవుడైతే నా ప్రార్థన వింటున్నారు. On the 7th day, 7వ దినాన్న on Saturday, శనివారపు దినాన్న there was a wedding in that church. ఆ యొక్క సంఘములో ఒక వివాహము జరుగుతుంది. Alone I was praying. నేను ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Because God was preparing me for Shiloh revival church. ఎందుకంటే దేవుడు నన్ను యొక్క శిలో Hallelujah. God was preparing a leader. దేవుడు నన్ను యొక్క శిలో రివైవల్ చర్చిలో ఒక అధ్యక్షురాలిగా నన్ను ఆయన తయారు చేస్తున్నారు. God prepared Moses in the desert. దేవుడు మోషేని ఆ యొక్క అరణ్యంలో తయారు God చేశాడు. prepared Joseph in the prison. దేవుడు ఆ యొక్క యోసేపుని ఆ యొక్క చెరసాలలో తయారు I asked చేశాడు. God, give me an answer. Last date, Monday I have to go and tell the bank. Give me an answer. Give me an answer. నేను దేవుడిని అడుగుతున్నాను. నేను మండే దినాన్న వెళ్ళి ఆ యొక్క బ్యాంక్ లో చెప్పాలి, మీరు నాకు సమాధానము దయచేయండి, ఏదో ఒక సమాధానము దయచేయండి అని. I didn't go to any prophet. నేను ఏ ఒక్క ప్రవక్త దగ్గరికి I didn't వెళ్ళలేదు. put my head. నేను నా యొక్క తలని ఎవరి I దగ్గరికి put ఉంచలేదు. my head under the hands of God. నేను నా యొక్క Who will తలని give me an answer? నేను నా తలని దేవుని యొక్క చేతుల కింద పెట్టాను. ఆయన నాకు సమాధానము దయచేయ దేవుడు. And there was no confusion. ఎటువంటి కలవరము లేదు. Till today, ఈ దినం వరకు my husband is there. నా యొక్క భర్త My గారు daughter ఉన్నారు. is there. నా యొక్క కూతురు No ఉంది. confusion in our life. ఎటువంటి కలవరము మా జీవితాల్లో లేదు. God gave me a scripture. దేవుడు నాకు ఒక లేఖన Very clearly. చాలా తేటగా ఇచ్చాడు. Resign the job. నువ్వు నీ యొక్క ఉద్యోగానికి I రాజీనామా came చేయి. home that evening. నేను తిరిగి నా I ఇంటికి told my వచ్చాను. husband, నా భర్తకి I చెప్పాను, am resigning the job. నేను నా యొక్క ఉద్యోగానికి రాజీనామా It చేస్తున్నానని. was like atom bomb. అది ఒక ఆటం బాంబు వలె ఆయన దగ్గర They పేలింది. were shocked. వారు ఆకస్మికానికి గురయ్యారు. So my husband said, నా యొక్క భర్త గారు I am అన్నారు, also part of your life. నేను నీ జీవితంలో భాగస్వామిని. When I say you resign. నేను చెప్పినప్పుడు నువ్వు రాజీనామా చేయని చెప్పాను. And he started fasting for 3 days. అలా చెప్పిన తర్వాత ఆయన 3 దినాలు ఉపవాస ప్రార్థన On చేయడం the third ప్రారంభించారు. day, 3వ దినాన 3:30. 3:30 You గంటల know what? 1 సమయానికి o'clock I went to the bed and I started crying. Third day. 3వ దినాన 1 గంటకి నేను ఆ యొక్క మంచం మీదకి వెళ్ళి ఏడవడం No, my ప్రారంభించాను. husband didn't give me any answer, నా God. యొక్క భర్త గారు ఎటువంటి సమాధానం నాకు దయచేయలేదని I love ఏడ్చాడు. him so much. Even today I love God so much. నేను దేవుని ఎంతో ప్రేమిస్తున్నాను. ఈ దినం కూడా ఆయన ఎంతో I said, ప్రేమిస్తున్నాను. Lord, I can't work. దేవా, నేను ఎటువంటి పరిస్థితిలో పని చేయలేను. I want to work for you నేను నీ only. కొరకు మాత్రమే పని చేయాలి. 3:30. అలాంటప్పుడు 3:30కి Get up. లెగు My husband came and said, get up. లెగు అని నాతో వచ్చిన భర్త గారు చెప్పారు. God spoke to me. దేవుడు నాతో చెప్పారు, God told me, నాతో మాట్లాడారు. release my daughter for my work. Chapatla. నువ్వు నా యొక్క కుమారుని నా యొక్క పని కొరకు ఆవిడ్ని విడుదల చేయని చెప్పారు. Release. విడుదల చేయి. Hallelujah. That time only we both knelt down. ఆ సమయంలోనే మేము ఇద్దరం మోకరించాము. They held hands. మేము మా చేతులు And పట్టుకున్నాము. we prayed. మేము ప్రార్థన చేశాము. No turning back. No turning back. వెనక్కి తిరిగి చూడము అనే పాట పాడాము. No turning back. No turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back. No turning back.
very clearly Barnabas and Saul. చాలా తేటగా ఇక్కడ బర్నబాను సౌలుని దేవుడు నియమించుకున్నాడు. There was clarity. అక్కడ తేటతనం ఉంది. When many kings came and attacked Jehoshaphat, అనేక మంది రాజులు వచ్చి యెహోషాపాతు మీద దాడి చేసినప్పుడు we all heard those messages. మనం ఆ యొక్క వర్తమానాలన్నీ విన్నాము. Jehoshaphat was a man of fasting and prayer. యెహోషాపాతు ఎటువంటి యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటటువంటి రాజు. He said, Lord, I did so much for you. ఆయన ఏమన్నాడంటే దేవా నేను మీకు అనేక కార్యములు చేశాను. Listen to me. నన్ను గమనించండి. He was afraid. ఆయన భయపడ్డాడు. The Bible says బైబిల్ గ్రంథం he was very afraid. అతను చాలా భయం But నొందాడని. when you are very afraid, కానీ మీరు అధికముగా భయం don't నొందినప్పుడు go away from God, go to God. దేవుని దగ్గర నుంచి దూరముగా వెళ్ళొద్దు కానీ దేవుని దగ్గరికి రండి. You went and fasted. ఆయన వెళ్ళి ఉపవాస ప్రార్థన చేశాడు. And now what happened? 2 Chronicles. 2 కొరింథీయులు రాసిన 2 పత్రిక Chronicles chapter 20. 2 నాళాగమం 2 Chronicles chapter 20. 2 కొరింథీయులకు రాసిన పత్రిక Very full. 20వ అధ్యాయము Verse 14. 14వ వచనము. Then upon Jehaziel, the son of Zechariah, the son of Benaiah, the son of Jael, the son of Mattaniah, a Levite of the sons of Asaph, came the Spirit of the Lord in the midst of the congregation. God selected a man called Jehaziel. Jehaziel, hallelujah. Give God a mighty hand of praise. Ora shakaraba, hallelujah. Who was this Jehaziel? ఎవరు ఈ జెహెషియేలు? See, the history itself is given. Big generation. Jehaziel is the son of Zechariah. Zechariah is the son of Benaiah. And Benaiah is the son of who? Jael, and the son of Mattaniah, a Levite. He was from a Levite. He was from a priesthood family. God will select the right person to talk to you. దేవుడు సరైన వ్యక్తిని మీతో మాట్లాడడానికి Come చూస్తాడు. on! చప్పట్లు కొట్టండి దయచేసి. Don't go here and there. Talk to me, talk to me, talk to me. Sister, pray for me, pray for me. What are you going? The Spirit of God will come to you. మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళి నాతో మాట్లాడింది నేను చెప్పొద్దు కానీ దేవుని యొక్క ఆత్మ మీ దగ్గరికి సమాధానం తీసుకుని వస్తుంది. You know there are a lot of false prophets. అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. They want attention. మీకు they want attention. వారికి మీ యొక్క దృష్టి కావాలి. And they want money. వారికి డబ్బు కూడా కావాలి. They will say వారు ఏమంటారు? Somebody has kept witchcraft. ఎవరో మీకు చేతబడి చేశారని మొదటి చెప్తారు. మొదటి చెప్పే మాటే అది. If somebody is drinking, they kept witchcraft. ఎవరైనా బాధపడుతున్నారంటే వారు చెప్పే మొదటి మాట ఏంటంటే they will say the mother-in-law kept witchcraft. ఏం చెప్తారంటే మీ అత్తగారు చేతబడి చేశారని చెప్తారు. If the witchcraft is kept also, ఒకవేళ చేతబడి చేసినప్పుడు if you are with God, no witchcraft can touch you. దేవునితో మీరు ఉన్నట్లయితే ఏ చేతబడి మిమ్మల్ని ముట్టుకోదు. All that is confusion. అదంతా కలవరం అండి. Because you are going to the wrong people. ఎందుకంటే మీరు తప్పైన వారి దగ్గరికి వెళ్తున్నారు. Jehaziel, the Spirit of God came on him. యెహజీయేలు ఆయన దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. Verse 15. 15వ వచనం. See, he is telling, hearken ye, O Judah. యూదావారులారా, hearken ye, inhabitants of Jerusalem. యెరూషలేము కాపురస్తులారా, and thou king of Jehoshaphat. యెహోషాపాతు రాజు. Thus saith the Lord, that word will come. இதான் தேவன் சொல்லுகிற காரியம். இது கையை தட்டுவோமா? இதுதான் தேவன் சொல்லுகிறார். అందరూ ఆలకించండి, యెహోవా చేయబోవు కార్యం ఇది. Be not afraid. దేని గురించి భయపడొద్దు. Be not dismayed. దేని గురించి don't look at this great multitude. ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడకండి. For the battle is not yours. మీ ఈ యొక్క యుద్ధము మీది కాదు కానీ యెహోవాది. The battle is not yours, but it is mine. ఈ యొక్క యుద్ధము మీది కాదు కానీ యెహోవాదే. God will do something. You know what they did? The enemies, they fought among themselves. దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు. మీకు ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఆ యొక్క శత్రువులు వారితో వారు యుద్ధం చేసుకున్నారు. But that's what the devils will do. The people who came against you, they will go away. అదే సైతాను చేయగలడు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చినట్లయితే వారు మీకు వెనక్కిగా వెళ్ళిపోతారు. Hallelujah. Confusion is from the devil. ఆ యొక్క కలవరం అనేది సాతాను దగ్గర నుంచి వస్తుంది. When you are not reading the Bible, మీరు బైబిల్ని చదవకపోతే, if you are not praying, మీరు ప్రార్థన చేయకపోతే, one Jehovah witness will come. ఒక యెహోవా వీరుడు వస్తాడు. They will tell you, Jesus is not God. అలా యెహోవా వీరుల సంఘం వారు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు. Why you are praying to Jesus? మీరు యేసుక్రీస్తు ప్రభువుకి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? Now you are confused. మీరు కలవరం Who is God? Jehovah, Jesus. But if you have read the word,
ఎప్పుడు ఈ సమయంలో కలవరం చెందుతారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా, యెహోవా దేవుడా, కానీ మీరు నిజంగా బైబిల్ చదివినట్లయితే You will not have confusion. మీకు కలవరం ఉండదు. Jesus is God, you will tell. Clap hands. యేసుక్రీస్తు ప్రభువారు నిజ దేవుడని మీరు చెప్తారు. The main source of confusion is sin in your life. మీ జీవితంలో పాపమే ఆ యొక్క కలవరానికి ముఖ్య I కారణం. want to finish with saying that ఆ యొక్క విషయం చెప్పి మీకు ముగించాలనుకుంటున్నాను. if there is confusion. మీ జీవితంలో కలవరం ఉంటే, Yesterday, Pastor and me, we were talking how God took care of the marriage of one big servant of God. నిన్నటి దినాన నేను పాద్రి గారు సంభాషణ చేసుకుంటున్నాం ఎలాగ దేవుడు ఒక పెద్ద దైవజనుడి యొక్క వివాహ విషయాన్ని పట్టించుకున్నారని. Don't worry about the marriage problems of your children, because your children belongs to మీ యొక్క God. బిడ్డల యొక్క వివాహ విషయం గురించి మీరు కలవరం చెందొద్దు, చింతించొద్దు. ఎందుకంటే వారు దేవుని యొక్క బిడ్డలు. God will do it in His time. ఆయన యొక్క సమయంలో ఆయన సమస్తముని సమకూడి So if జరిగిస్తారు. there is confusion, ఒకవేళ కలవరం ఉంటే there is sin in your life. అది నీ జీవితంలో పాపం. Then there is sin in your నీ life. జీవితంలో పాపం ఉంటే God will stop prophecy. ఆయన ఆ యొక్క ప్రవచనాన్ని ఆయన ఆపేస్తారు. God will not give revelation. ఆయన ఆ యొక్క ప్రకటనను ఇవ్వరు. When nobody is talking, ఎవరు మీతో and మాట్లాడకపోతే, when the revelation is not there in the heart, ఒక హృదయంలో ఆ యొక్క విషయాలు then తెలియజేయకపోతే you are confused. మీరు కలవరము చెందుతారు. Daniel chapter 9. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. Daniel chapter 9. 9వ అధ్యాయము Daniel chapter 9 verse 8. 8వ వచనము. I'm just completing this message. Oh Lord, to us belongeth confusion of face, to our kings, to our princes, and to our fathers, because we have sinned against thee. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గు తగ్గినది. Hallelujah. We must accept our sins. మనము మన యొక్క పాపములు ఒప్పుకోవాలి. Deuteronomy chapter 28. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. It's very difficult, but I will tell you the scripture. It's very difficult. ఇది చాలా కష్టంగా ఉంటుందండి, కానీ మీకు లేఖనమును చెప్తాను. ఉపాహమం 28 Deuteronomy ద్వితీయోపదేశ కాండము 28వ verse అధ్యాయము 20. 20వ వచనము చూడండి. The Bible says if you disobey, బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు అవిధేయత if you చూపించినట్లయితే, don't go to church, మీరు సంఘానికి if వెళ్ళకపోతే, you are not close to God, మీరు దేవునికి దగ్గరగా the Bible is telling, బైబిల్ the Lord will send on you curses, confusion and rebuke in everything that you put your hand to, until you are destroyed and come to sudden ruin because of the evil you have done in forsaking Him. నీ మీదకి దేవుడు శాపమును, కలవరమును, గద్దింపునికి తీసుకొని వస్తాడు. ఎంతవరకు అంటే మీరు పూర్తిగా నాశనం అయిపోయే వరకు కలవరం తీసుకొని వస్తారు. కలవరము. Deuteronomy 28. 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 28వ వచనము The చూడండి. Lord will afflict you with madness, blindness and confusion of mind. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. Are you listening to me? నా మాట వింటున్నారా మీరు? Very dangerous. చాలా భయంకరము. Who is sending that? God. అది Because ఎవరు he's చెప్తున్నారండి? angry. దేవుడే చెప్తున్నారు. Because ఎందుకంటే the Bible says if you want wisdom, உனக்கு ஞானம் தேவை என்றால் நீ தேவனை கேள். If you want wisdom, ask God. Bible గ్రంథం ఏం Not big university, ask God. పరిశుద్ధ గ్రంథం ఏం Clap చెప్తుంది? hands. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, మీకు జ్ఞానము కావాలంటే వచ్చి దేవుణ్ణి అడగండి, Cry అంతేగాని unto ఏ కళాశాలకు వెళ్ళి కాదు. That no university can give you wisdom. ఏ యూనివర్సిటీ కూడా మీకు జ్ఞానాన్ని ఇవ్వదు. The wisdom come from God. I'm talking about God, జ్ఞానము divine God. ఏ జ్ఞానము దేవుని దగ్గర నుంచి వస్తుంది. Pharaoh was very proud. ఫరో ఎంతో గర్వము కలిగి He ఉన్నాడు. said, I'll go and I'll chase these Israelites. ఇశ్రాయేలీయులను వెనక నేను వెళ్ళి వారిని తరుముతానని చెప్పాడు. இதனால நான் உங்களை விரட்டி பிடிக்கிறேன் இந்த தேவ నేను ஜனத்தை. తరిమి వారిని పట్టుకుంటానని చెప్పాడు. விரட்டலாம். నేను వారిని తరిమి పట్టుకుంటాను. He selected 600 horses. 600 గుర్రాముల్ని ఎంపిక చేసుకున్నాడు. He selected 600 chariots. 600 గుర్రపు రౌతుల్ని ఆయన సిద్ధం He చేసుకున్నాడు. selected big officials. పెద్ద పెద్ద అధికారుల్ని ఆయన ఎన్నుకున్నాడు. And he said, అన్నాడు అతను, I have the best chariots.
నా దగ్గర అత్యంత శ్రేష్టమైనటువంటి రథములు ఉన్నాయని It చెప్పాడు. is not your academic qualifications. నీ యొక్క చదువు ద్వారా వచ్చినటువంటి యొక్క క్వాలిఫికేషన్ కాదండి. Sometimes I have seen some girls who are very beautiful but still not married. Be careful. కొన్నిసార్లు నేను అనేక మంది అమ్మాయిలు చూస్తాను, వారు ఎంతో అందంగా ఉంటారు కానీ ఎంత వయసు వచ్చిన వారికి పెళ్లి కాదు. జాగ్రత్తగా ఉండండి, మీ యొక్క గర్వమే మిమ్మల్ని అంచేస్తుంది. Yes, we have to be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. God Pharaoh thought, I have 600 horses. ఫరో అనుకున్నాడు, నాకు 600 గుర్రాలు ఉన్నాయని. He sent the 600 horses. 600 గుర్రాలను ఆయన పంపించాడు. And he said, go and catch those Israelites. వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేలుని మీరు పట్టుకోండి అన్నాడు. But the Bible says, కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? God is looking from above. దేవుడు మిమ్మల్ని పైనుంచి కిందకి చూస్తున్నాడు. Careful. జాగ్రత్త. There are so lot of people don't come to church because they have pension. ఎంతో మంది సంఘానికి రారు ఎందుకంటే వారికి పెన్షన్ వస్తుంది They will have their own house. వాళ్ళకి సొంత గృహం ఉంటుంది. Oh, they have their own house. సొంత గృహం ఉంది. Their pension is coming. పెన్షన్ వస్తుంది. They have బంగారం, they have gold, they have silver. Why should they come to church? వెండి బంగారములు అన్ని ఉన్నాయి, ఎందుకు వారు సంఘానికి రావాలి? God is looking. కానీ దేవుడు చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. Exodus 24 verse 24. నిర్గమకాండం 24 చదవండి ఒకసారి అందరూ. Exodus 14:24. నిర్గమకాండము 14:24 అండి. Yes, sir. Read. During the watch of the night, the Lord looked down from the pillar of fire and cloud at the Egyptian army and threw them into confusion. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ஐகுப்திலே தண்டனு கலவரப்பரிச்சி ஹalleluya கலவரப்பரிச்சேను தமிழ்ல போட்டுருக்கு அவர் கலங்கம் பண்ணினார் எகிப்தியரின் தமிழ்ல రాయబడి ఉంది ఆయన కలవరము పెట్టారని he will confuse the enemy కలవరపరుస్తారు if you are very proud god will stop you from thinking మీరు నిజంగా గర్విష్ఠులై ఉంటే దేవుడు మీ యొక్క ఆలోచన సహితం ఆపేస్తారు today the bible says కానీ ఈ దినం పరిశుద్ధ గ్రంథం చెప్తుంది he is not the author of confusion ఆయన యొక్క కలవరానికి కర్త కాదండి you are in the darkness మీరు నిజంగా చీకట్లో ఉంటే bright morning star చప్పట్లు కొట్టండి ఆయన he is the bright morning star వేకువ నక్షత్రం వలె ఉన్నాడు if you are going through a very dark period మీ యొక్క జీవితంలో మీరు సమస్యల గుండా వెళ్తే he is the lily of the valley ఆయన lily of the valley ఆయన యొక్క లోయలో ఉండేటటువంటి లిల్లీ he is the rose of Sharon ఆయన షారోను రోజు he is your refuge ఆయన మీ యొక్క కోట he is the tower of your refuge ఆయన మీ యొక్క కంచె మీ యొక్క కోట he is your shelter ఆయన మీ యొక్క షెల్టర్ he is the only shelter మీ యొక్క దాగుకొను స్థలం ఆయన ఒక్కడే